చాలా ప్రమాదాలు అందరి జీవితాల్లో ఎందుకు జరుగుతున్నాయంటే రోడ్డు దాటుతూ కూడా ఫోన్ చూస్తున్నారు మన వాళ్ళు, ముఖ్యంగా యువతరం. అమ్మో, మాట్లాడడానికి వీల్లేదు అసలు. రోడ్డు దాటుతూ ఈ లోపు ఏం కొంపలంటుకుపోతాయి? ఎవరు అంత మెసేజీ పంపేవాళ్ళు ఏం పంపేస్తారు? కాస్త దాటాక చూడకూడదా? బండి మీద పెడుతూ ఫోన్లు చూస్తున్నారు, వెనకాల వాళ్ళ కాదు, నడిపేవాడు కూడా. ట్రాఫిక్ సిగ్నల్ ఆగిందంటే హైదరాబాదులో అక్కడ వెంటనే ఫోన్ తీసేస్తాడు. అసలు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఇంత బిజీగా ఉండరండి వీడికంటే. ఇప్పుడు ఏమొచ్చేస్తాయో తెలియదు ఇక్కడ వాట్సాప్లో. చూసి అర్జెంటుగా ఏదో నొక్కేయాలి, చూడగానే సరిపోతే ఇక్కడ నొక్కేయాలి, వాడికి పంపాలి. లేకపోతే ఏమన్నా అనుకొని గాడిది గుడ్డు ఏమిటనుకుంటాడో మానేస్తాడు, మరీ మంచిది. పంపడం మానేస్తాడు, మరీ మంచిది, చూడక్కర్లేదు. ఇది ముందు అలవాటు చేసుకోవాలి అందరూ. ఫోన్లో ఉన్నదానికి ప్రతిదానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదండి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ చూడడానికి ఒక సమయం పెట్టుకోండి. ఉదయం గంట, సాయంత్రం గంట, ఏదో ఒక గంట పెట్టుకోండి. ఆ గంట వరకు ఎవరికి స్పందించకండి. మీకు వచ్చే వాటిలో 90% తగ్గిపోతాయి. అసలు మనకి ఇది ఇష్టం ఉండదు. అస్తమానం ఏవో వస్తూ ఉండాలి, మన పక్క వాళ్ళు చూస్తూ ఉండాలి. యు ఆర్ సో బిజీ, యు ఆర్ సో బిజీ. యమధర్మరాజు నీకంటే బిజీ అయ్యా, ఇప్పుడు లాక్కెళ్ళిపోతాడు. వాడికంటే బిజీ అవ్వడు లేడు ఇక్కడ. ఇప్పుడు 400 మంది ఎందుకు వెళ్ళిపోయారంటే వాడు బిజీ కాబట్టే. కనీసం వాడికి యమధర్మరాజు ఏ లీవో పెట్టుంటే 300 మంది బతికేవాళ్ళు. మరి వాళ్ళు లేకపోతే ఎవరు చంపేవాళ్ళు లేరు కదా, అందుకే బతికేవాళ్ళు. ఆయన చాలా బిజీ మనందరికంటే, ఆయనకంటే బిజీ ఏం కాదు కదా మనం. అందుకని ముందు యువతరం అలవాటు చేసుకోవాల్సింది ఈ ఫోన్ చూడడానికి ఒక సమయం పెట్టుకోవాలి. అది మనకు వీలైన సమయమే, రోజు మొత్తంలో ఒక్క గంట అంతే. ఆ ఒక్క గంట మించి చూడకూడదు అసలు. అలా చూడకుండా ఉంటే మిగిలిన పనులన్నీ హాయిగా నడుస్తాయి. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలను పట్టుకు తిరిగినట్టు మనం 2 ఫోన్లు ఇలా పట్టుకుని తిరగక్కర్లా. ఆయన శంఖచక్రాలైనా వదులుతాడు కానీ వీళ్ళు ఈ ఫోన్లు వదలరు. చెమట పట్టేసి, దుమ్ము పట్టేసి అది అలా ఉండాల్సింది. చేతిలో హస్తాభరణం. ఫోన్లు లేకపోతే ప్రాణం పోయినట్టే లెక్క. మా బోటికాళ్ళు కాస్త సాగిచ్చిన తత్వం చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ పోతే ఏమనుకుంటామంటే శని వదిలిపోయింది అనుకుంటాం. మనం పలకరించే వాళ్ళు ఏడిపో, గొడవలేదు, జపం చేసుకోవచ్చు. ఎవరు అడిగినా సరే దగ్గరికి వచ్చిన ఫోన్ పోయింది ఏం చేయమంట, అది అయిపోయాయి. అబ్బాయి లేదండి, ఫోన్ ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది చదువు, అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది ఉద్యోగం, అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది దేశం పట్ల మన సామాజిక బాధ్యత. అప్పుడు మనం బాగుపడతాం. అందుకని ప్రజ్ఞ ఎలా ఉండాలో, దాన్ని ఎలా వినియోగించాలో యువతరానికి ఇప్పుడు కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం వాడు కాళిదాసు రఘువంశ మహాకావ్యం రాశాడు. అందులో దిలీప చక్రవర్తి వంటి రఘువంశ మహారాజులందరినీ వర్ణిస్తూ ఒక మాట అంటాడు. ఈనాటి యువతరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఊరికే చదవగానే సరిపోలేదు. ఆకార సదృశ ప్రజ్ఞక ప్రజ్ఞయా సదృశాగమక, ఆకార సదృశ ప్రజ్ఞక ప్రజ్ఞయా సదృశాగమక, ఆగమై సదృశారంభక ఆరంభ సదృశోదయక. చదువులో వెనకబడడం సహా ఉద్యోగాలు రాకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇందులో ఉంది. ఏ ప్రభుత్వము దేవేంద్రుడు దిగొచ్చి పాలించినా సరే దేశంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు, సాధ్యమయ్యేది కాదు. మన ఉద్యోగం మనం సంపాదించుకోవాలి, మన చదువు మనం బాగా చదువుకోవాలి. ఎవరైనా అవకాశాలు మాత్రమే కల్పిస్తారు.